నమస్కారం. పెళ్లి అనేది ఒక పవిత్రమైన బంధమంటారు. కాని కొన్నిసార్లు ఆ బంధం మొదట్లోనే లోపభూయిష్టంగా ఉండొచ్చు, లేదా మధ్యలో బీటలు వారొచ్చు. అవును. అలాంటి పరిస్థితుల్లో చట్టం ఏం చెబుతోంది? ఒక పెళ్లి అసలు పెళ్లే కాదని ఎప్పుడంటారు? హ్మ్. ఒకవేళ పెళ్లి చట్టబద్ధంగానే జరిగినా దాన్ని రద్దు చేసుకోవాలంటే మార్గాలేంటి? ఈరోజు మనం 1955 హిందూ వివాహ చట్టంలోని ఈ చిక్కుముడులను విప్పుదాం. తప్పకుండా. ముఖ్యంగా ఒక పెళ్లి ఎందుకు చెల్లదు, దాన్ని ఎలా రద్దు చేయొచ్చు, విడాకులకున్న కారణాలేంటి, ఇంకా ఈ నియమాలను మీరితే ఎలాంటి పరిణామాలుంటాయో చూద్దాం. మన దగ్గరున్న సోర్సెస్ సెక్షన్ 11 నుండి 18 వరకు ఉన్న చట్టపరమైన నిబంధనలను వివరిస్తున్నాయి. సరే. మరి మొదలు పెడదామా? అసలు చట్టం దృష్టిలో ఒక పెళ్లి పుట్టుకతోనే చెల్లనిదిగా ఎప్పుడు పరిగణించబడుతుంది? ఇది చాలా కీలకమైన ప్రశ్న. చట్టం ప్రకారం ఒక పెళ్లి అసలు జరగనట్లే లెక్కవ్వడానికి ప్రధానంగా 3 కారణాలున్నాయి. వీటిని ఉల్లంఘిస్తే ఆ వివాహానికి చట్టపరమైన గుర్తింపు ఉండదు. అంటే దానికోసం ప్రత్యేకంగా కోర్టుకు వెళ్లాల్సిన అవసరం కూడా లేదా? అవసరం కూడా లేదు. అది మొదట్నుంచే చెల్లదనమాట. ఓకే. ఏంటవి? మొదటిది, అప్పటికే పెళ్లై జీవిత భాగస్వామి బ్రతికి ఉండగా మరో పెళ్లి చేసుకోవడం. దీన్నే మనం సాధారణంగా ద్విభార్యాత్వం అంటాం. రైట్, బిగమీ. అవును. ఇది చాలా తీవ్రమైన నేరం. రెండవది, చాలా దగ్గరి రక్త సంబంధికుల మధ్య వివాహం. అంటే ఉదాహరణకు అన్నా చెల్లెలు, తండ్రి కూతురు. మేనమామ మేనకోడి వంటివి కూడానా? అవును, అలాంటివి. అయితే కొన్ని సమాజాలలో మేనవికాలు లాంటివి ఆచారంగా ఉంటే చట్టం వాటికి మినహాయింపు ఇస్తుంది. ఆచారం అనుమతిస్తే తప్ప దగ్గరి బంధువుల మధ్య పెళ్లిళ్లు చెల్లవు. ఇక మూడో కారణం? మూడవది, సపెండా సంబంధం. ఇది కొంచెం క్లిష్టంగా అనిపించొచ్చు, కానీ దాని వెనుక ఒక లాజిక్ ఉంది. సపెండా అంటే చాలా దగ్గరి బంధుత్వం అన్నమాట. అంటే ఎలా? ఉదాహరణకు, ఒక వ్యక్తి తన తండ్రి వైపు 5 తరాల వరకు, తల్లి వైపు 3 తరాల వరకు ఉన్న కుటుంబాలకు చెందిన వాళ్ళని పెళ్లి చేసుకోకూడదు. బహుశా వంశపారంపర్య వ్యాధులు రాకుండా ఉండటానికి ఇది ఒకప్పటి నియమం కావచ్చు. ఆసక్తికరంగా ఉంది. ఈ 3 నియమాలలో ఏది మీరినా ఆ పెళ్లి చట్టం దృష్టిలో శూన్యం. ఓకే. అంటే ఈ 3 పెద్ద తప్పులు జరిగితే ఆ పెళ్లి జరిగినట్లు కాదు. ఇది స్పష్టంగా ఉంది. అయితే నేను వాయిడబుల్ మ్యారేజ్ లేదా శూన్యకరణీయ వివాహం అనే పదం కూడా విన్నాను. దానికి దీనికి తేడా ఏంటి? ఆహా, ఇక్కడే అసలు విషయం ఆసక్తికరంగా మారుతుంది. శూన్య వివాహమంటే అది పుట్టుకతోనే చెల్లనిది. కాని శూన్యకరణీయ వివాహం అలా కాదు. అంటే అది ఒక లోపంతో మొదలవుతుంది, కాని బాధితుల కోర్టుకు వెళ్లి దాన్ని రద్దు చేయమని అడిగే వరకు అది చెల్లుబాటులోనే ఉంటుంది. అంటే ఇది బాధితుల ఇష్టం మీద ఆధారపడుంటుందన్నమాట. ఓ, అంటే వారికొక ఆప్షన్ ఇస్తున్నారన్నమాట. ఏ ఏ సందర్భాలలో ఒక పెళ్లిని అలా రద్దు చేయమని అడగవచ్చు? దానిక్కూడా కొన్ని నిర్దిష్ట కారణాలున్నాయి. మొదటిది, భాగస్వామి నపుంసకత్వం కారణంగా వివాహం సంపూర్ణం కాకపోవడం. రెండవది, మానసిక అనారోగ్యం కారణంగా వివాహానికి చెల్లుబాటు అయ్యే సమ్మతి ఇవ్వలేని స్థితిలో ఉండటం, లేదా వివాహ బంధానికి పిల్లల్ని కనడానికి మానసికంగా అనర్హులుగా ఉండటం. ఒక నిమిషం. మూడో కారణం మోసం లేదా బలవంతం అన్నారు కదా, ఇక్కడ మోసం అంటే ఎలాంటి వస్తాయి? ఉదాహరణకు, తమ ఉద్యోగం లేదా ఆస్తి గురించి అబద్ధం చెప్పడం కూడా మోసం కిందకొస్తుందా? మంచి ప్రశ్న. సాధారణంగా చిన్న చిన్న అబద్ధాలు దీని కిందకు రావు. ఏంటంటే వివాహ వేడుక స్వభావం గురించి లేదా భాగస్వామికి సంబంధించిన చాలా ముఖ్యమైన వాస్తవాల గురించి మోసం చేస్తేనే ఇది వర్తిస్తుంది. ఉదాహరణకు భాగస్వామికి అప్పటికే తీవ్రమైన నయం కాని వ్యాధి ఉందని దాచిపెట్టడం వంటివి. ఇక చివరిగా, పెళ్లి సమయానికి భార్య భర్త కాకుండా వేరొకరి వల్ల గర్భవతిగా ఉండటం. ఇది భర్తకు తెలియకపోతే అతను ఆ వివాహాన్ని రద్దు చేయమని కోరవచ్చు. ఓపభూయిష్టమైన వివాహంలోనే కొనసాగాల్సి వస్తుందా? చట్టం వారికి మరో అవకాశం ఇవ్వదా? అవును, ఇక్కడ కాలపరిమితి చాలా ముఖ్యం. మోసం బయటపడినా లేదా బలవంతం ఆగిపోయిన తర్వాత ఏడాదిలోపే పిటిషన్ వెయ్యాలి చట్టం ప్రకారం. ఆ లోపాన్ని అంగీకరించి కలిసి జీవించడం మొదలుపెడితే ఆ తర్వాత రద్దు చేయమని అడిగే హక్కును కోల్పోతారు. ఓ, అందుకే దీన్ని వాయిడబుల్ అంటారు. కరెక్ట్, రద్దు చేసుకునే అవకాశమున్న వివాహం. అంటే వివాహం ప్రారంభంలోనే ఏదైనా పెద్ద లోపముంటే అది శూన్యం లేదా శూన్యకరణీయం అవుతుంది. మరి అన్నీ సవ్యంగా జరిగి చట్టబద్ధంగా పెళ్లి చేసుకున్న జంట మధ్య తరువాత మనస్పర్ధలు వస్తే పరిస్థితేంటి? అప్పుడే మనం తరచుగా వినే విడాకులు అనే అంశం తెరపైకొస్తుంది, అంతే కదా? కరెక్ట్.
విడాకులనేది చట్టబద్ధంగా జరిగిన వివాహాన్ని ముగించడానికి ఉద్దేశించింది. దీనికి చాలా కారణాలున్నాయి. భార్య లేదా భర్త ఎవరైనా కోర్టులో పిటిషన్ దాఖలు చేయవచ్చు. ఏ ఏ కారణాల మీద విడాకులు తీసుకోవచ్చో? జాబితా చాలా పెద్దది. కొన్ని ముఖ్యమైనవి చూద్దాం. 1 వ్యభిచారం, అంటే పెళ్లి తర్వాత వేరొకరితో లైంగిక సంబంధం పెట్టుకోవడం. ఉహుం, 2 క్రూరత్వం. ఇందులో ఒక ముఖ్యమైన విషయమేంటంటే, ఒకప్పుడు క్రూరత్వం అంటే కేవలం శారీరక హింస అనే భావన ఉండేది. కాని కాలక్రమేణా మారింది. అవును, కోర్టులు మానసిక హింసను, వేధింపులను కూడా క్రూరత్వం కిందకే వస్తాయని తీర్పులిచ్చాయి. ఇది ఈ చట్టం సమాజంతో పాటు ఎలా పరిణామం చెందిందో చెప్పడానికి ఒక గొప్ప ఉదాహరణ. నిజమే, మానసిక హింస కూడా అంతే బాధాకరం. ఇంకా ఏమున్నాయి? 3వది పరిత్యాగం, అంటే ఎలాంటి కారణం లేకుండా కనీసం 2 ఏళ్లపాటు భాగస్వామిని వదిలేసి వెళ్ళిపోవడం. ఇంకా హిందూ మతం నుండి వేరే మతంలోకి మారడం, నయం కాని తీవ్రమైన మానసిక రుగ్మత. సుఖవ్యాధులు కూడా ఉన్నాయనుకుంటా. ఉన్నాయి. సుఖవ్యాధులు, ప్రపంచాన్ని వదిలేసి సన్యాసం స్వీకరించడం, లేదా 7 ఏళ్లుగా ఆ వ్యక్తి ఆచూకీ లేకపోవడం వంటివి కూడా కారణాలుగా ఉన్నాయి. ఈ కారణాలన్నీ చూస్తుంటే ఎవరో ఒకరు తప్పు చేశారని నిరూపించాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. మరి ఇద్దరూ కలిసి సామరస్యంగా విడిపోవాలనుకుంటే దానికేమైనా అవకాశం ఉన్నా? ఖచ్చితంగా ఉంది. నిజానికి అది ఈ చట్టంలో ఒక పెద్ద మైలురాయి. 1955లో చట్టం వచ్చినప్పుడు ఈ అవకాశం లేదు. అవునా? అవును. అంటే ఇద్దరికీ ఇష్టం లేకపోయినా ఎవరో ఒకరు తప్పు చేశారని నిరూపించాల్సొచ్చేది. కాని 1976లో చేసిన సవరణ ద్వారా, పరస్పర అంగీకారం ద్వారా విడాకులు అనే నిబంధనను చేర్చారు. ఆ మార్పు జంటలకు ఎంతగానో సహాయపడి ఉంటుంది కదా? చాలా. దీని ప్రకారం ఇద్దరూ కనీసం 1 సంవత్సరం పాటు విడిగా ఉండి, ఇక కలిసి బ్రతకడం సాధ్యం కాదని నిర్ణయించుకుంటే కలిసి కోర్టులో విడాకులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఓకే. పిటిషన్ వేసిన 6 నెలల తర్వాత ఇద్దరినీ మళ్లీ విచారించి వారి నిర్ణయం మారలేదని నిర్ధారించుకున్నాక కోర్టు విడాకులు మంజూరు చేస్తుంది. ఈ 6 నెలల సమయం వాళ్లు మళ్లీ ఆలోచించుకోవడానికి ఒక అవకాశం ఇస్తుందన్నమాట. అర్థమైంది. అయితే పెళ్లి అయిన వెంటనే విడాకులకు వెళ్ళొచ్చా? లేక దానికి కూడా ఏమైనా కాలపరిమితి ఉందా? సాధారణంగా పెళ్లి అయిన తేదీ నుండి 1 సంవత్సరం లోపు విడాకుల కోసం కోర్టులు పిటిషన్ను స్వీకరించవు. దీనిని ఒక కూలింగ్ ఆఫ్ పీరియడ్ లాగా భావించవచ్చు. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండటానికి. అంతే. బంధానికి ఒక అవకాశం ఇవ్వాలనేది దీని వెనుక ఉన్న ఉద్దేశ్యం. అయితే పిటిషనర్కు చాలా తీవ్రమైన కష్టం ఎదురైనప్పుడు, లేదా అవతలి వ్యక్తి వైపు నుండి తీవ్రమైన దుర్మార్గం ఉన్నప్పుడు కోర్టు ప్రత్యేక పరిస్థితుల్లో 1 ఏడాది లోపే పిటిషన్ను అనుమతించవచ్చు. సరే, విడాకులు మంజూరయ్యాయి అనుకుందాం. ఆ తర్వాత మళ్లీ పెళ్లి చేసుకోవడం గురించి చట్టం ఏం చెబుతోంది? విడాకుల డిక్రీ వచ్చిన వెంటనే మళ్లీ పెళ్లి చేసుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే ఆ తీర్పుపై అప్పీల్ చేసుకునే అవకాశం ఉంటుంది. రైట్. ఆ అప్పీల్ గడువు ముగిసినా ఎవరూ అప్పీల్ చేయకపోతే, లేదా చేసిన అప్పీల్ కోర్టులో తిరస్కరించబడితే అప్పుడు వారు చట్టబద్ధంగా మళ్లీ పెళ్లి చేసుకోవచ్చు. అప్పీల్ ప్రక్రియ నడుస్తుండగా పెళ్లి చేసుకుంటే అది చెల్లదు. ఇప్పుడు ఒక సున్నితమైన విషయాన్ని వద్దాం. చట్టం ప్రకారం చెల్లని లేదా రద్దు చేయబడిన పెళ్లిళ్ల ద్వారా పుట్టిన పిల్లల పరిస్థితి ఏంటి? వారి భవిష్యత్తుకు చట్టం ఎలాంటి రక్షణ కల్పిస్తుంది? ఇది నిజంగా ఆశ్చర్యకరమైన మరియు ప్రశంసించదగిన విషయం. చట్టం యొక్క మానవతా దృక్పథం ఇక్కడ కనిపిస్తోంది. ఎలా? తల్లిదండ్రులు వివాహం చెల్లకపోయినా, లేదా తరువాత రద్దు చేయబడినా ఆ బంధం ద్వారా పుట్టిన పిల్లలు చట్టబద్ధమైన పిల్లలుగానే పరిగణించబడతారు. అంటే తల్లిదండ్రులు చేసిన తప్పుకు పిల్లలను శిక్షించకూడదని చట్టం భావిస్తోంది. ఇది చాలా ప్రగతిశీల ఆలోచన. వావ్! ఇది చాలా గొప్ప నిబంధన. మరి వారి ఆస్తి హక్కుల సంగతేంటి? ఇక్కడే ఒక ముఖ్యమైన పరిమితి ఉంది. ఆ పిల్లలకు వారి తల్లిదండ్రుల ఆస్తిలో మాత్రమే హక్కుంటుంది. ఓ! ఆ వివాహం చెల్లనిది కాబట్టి వారు ఇతర బంధువుల, అంటే తాతలు లేదా ఇతర కుటుంబ సభ్యుల ఆస్తులపై హక్కులను క్లెయిమ్ చెయ్యలేరు. ఈ నిబంధన పిల్లల భవిష్యత్తును కాపాడుతూనే చట్టపరమైన సంక్లిష్టతలను నివారిస్తుంది. ఇప్పటిదాకా హక్కుల గురించి, విడాకుల గురించి మాట్లాడాం. మరి ఈ చట్టంలోని నిబంధనలను ఉల్లంఘిస్తే శిక్షలు కూడా ఉంటాయా? ఉదాహరణకు ద్విభార్యాత్వం. ఖచ్చితంగా. చట్టమంటే కేవలం హక్కులు కాదు, బాధ్యతలు మరియు శిక్షలు కూడా. ద్విభార్యత్వం విషయంలో చట్టం చాలా కఠినంగా ఉంటుంది. అంటే భాగస్వామి బ్రతికి ఉండగా రెండో పెళ్లి చేసుకుంటే ఆ రెండో పెళ్లి చెల్లదు. అంతేకాదు, అది భారతీయ శిక్షాస్మృతి ప్రకారం 7 ఏళ్ల వరకు జైలు శిక్ష మరియు జరిమానా విధించగల నేరం. 7 ఏళ్ల జైలు శిక్ష.
అంటే ద్విభార్యాత్వాన్ని చట్టం చాలా తీవ్రమైన నేరంగా పరిగణిస్తోందన్నమాట. మరి ఇతర ఉల్లంఘనలు అంటే వయస్సు నిబంధనలు పాటించకపోవడం లేదా నిషిద్ధ సంబంధాలలో పెళ్లి చేసుకోవడం వంటి వాటికి శిక్షలు ఎలా ఉన్నాయి? ఉన్నాయి. చట్టం ప్రకారం అబ్బాయికి 21, అమ్మాయికి 18 ఏళ్లు నిండకుండా పెళ్లి చేస్తే, అంటే బాల్య వివాహం చేస్తే 2 ఏళ్ల వరకు కఠిన కారాగార శిక్ష లేదా ₹1,00,000 వరకు జరిమానా లేదా 2 విధించవచ్చు. ఇక నిషిద్ధ సంబంధాలలో లేదా సపిండ బంధుత్వంలో ఆచారం అనుమతిస్తే తప్ప పెళ్లి చేసుకుంటే 1 నెల వరకు జైలు శిక్ష లేదా ₹1,000 జరిమానా విధించవచ్చు. ద్విభార్యాత్వానికి 7 ఏళ్ల వరకు జైలు, కాని నిషిద్ధ సంబంధాలలో పెళ్లి చేసుకుంటే కేవలం 1 నెల జైలు. ఈ రెండింటి మధ్య శిక్షలో ఇంత తేడా ఎందుకుంది? మంచి పాయింట్. బహుశా ద్విభార్యాత్వాన్ని చట్టం ఒక వ్యక్తికి మరియు సమాజానికి చేసే మోసంగా చూస్తోందని దీనివల్ల స్పష్టమవుతోంది. కరెక్ట్. ద్విభార్యాత్వం ఇప్పటికే ఉన్న ఒక చట్టబద్ధమైన బంధాన్ని, కుటుంబాన్ని దెబ్బతీస్తుంది. అందుకే శిక్ష అంత కఠినంగా ఉంది. ఈ చర్చ హిందూ వివాహ చట్టంలోని ఈ క్లిష్టమైన అంశాలపై గొప్ప స్పష్టతను ఇచ్చింది. ఒక్కసారి మనం చర్చించుకున్న కీలక విషయాలను సింపుల్గా చూద్దామా? తప్పకుండా. 1 3 రకాల ముగింపులు. అంటే ఒక పెళ్లిని ముగించడానికి చట్టం 3 వేర్వేరు మార్గాలను చూపిస్తుంది. శూన్య వివాహం పుట్టుకతోనే చెల్లనిది. అవును. శూన్య కరణీయ వివాహం బాధితులు కోర్టుకు వింటే రద్దయ్యేది. విడాకులు అనేది చట్టబద్ధమైన వివాహాన్ని నిర్దిష్ట కారణాలతో రద్దు చేసే ప్రక్రియ. 2 కారణాలు ముఖ్యం. కరెక్ట్. విడాకులు కావాలంటే వ్యభిచారం, క్రూరత్వం, పరిత్యాగం వంటి బలమైన కారణాలు చూపాలి. లేదా ఆధునిక సమాజానికి అనుగుణంగా ఇద్దరూ సామరస్యంగా విడిపోవడానికి పరస్పర అంగీకారం అనే మార్గం కూడా ఉంది. 3వది పిల్లల రక్షణ. అవును, ఇది చాలా ముఖ్యం. తల్లిదండ్రుల వివాహం చట్టబద్ధం కాకపోయినా వారి పిల్లలకు వారి తల్లిదండ్రుల ఆస్తిపై చట్టబద్ధమైన హక్కులను కల్పించడం ఈ చట్టంలోని ఒక గొప్ప మానవతావాద కోణం. ఇక చివరిగా నియమాలు మీరితే శిక్షలు. అవును, ద్విభార్యాత్వం, బాల్య వివాహాలు వంటి సామాజిక దురాచారాలను అరికట్టడానికి చట్టం కఠినమైన శిక్షలను నిర్దేశించింది. ధన్యవాదాలు. ఈ విశ్లేషణ చాలా ఉపయోగపడింది. చివరిగా శ్రోతలను ఆలోచింపజేసే ఒక ప్రశ్న. 1955లో రూపొందించిన ఈ చట్టం పరస్పర అంగీకారం ద్వారా విడాకులు వంటి సవరణలతో కాలానికి అనుగుణంగా మారింది. సమాజం యొక్క మారుతున్న విలువలు, కుటుంబ సంబంధాల కొత్త నిర్వచనాల నేపథ్యంలో భవిష్యత్లో ఈ చట్టం ఇంకా ఏ మార్పులకు లోనవుతుందని మనం ఊహించవచ్చు. బహుశా వివాహేతర సంబంధాలను గుర్తించడం లేదా వైవాహిక అత్యాచారాన్ని విడాకులకు ఒక కారణంగా స్పష్టంగా చేర్చడం వంటి మార్పులు చూడగలమా? ఆలోచించండి.